హాలీవుడ్ సూపర్ హీరో మార్వెల్ వాళ్ళ సినిమా డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ రిలీజ్ అయి నిన్న శుక్రవారంతో 8 రోజులు కంప్లీట్ అయింది. ప్రీమియర్స్తో కలిపి కలెక్షన్స్ చూస్తే ఇండియాలో ఈ సినిమా 90 కోట్లు నెట్ కలెక్ట్ చేసింది 8 రోజుల్లో. ఇక మేజర్గా అమెరికాలో చూసుకుంటే ఈ సినిమా ఇప్పటి వరకు $300 మిలియన్ ఒక అమెరికాలోనే. అంటే మన కరెన్సీలో చెప్పాలి అంటే 2400 కోట్లు ఒక అమెరికాలోనే వచ్చాయి. ఇక మిగతా ప్రపంచ దేశాలన్నీ కలిపి $330 మిలియన్, అంటే 2700 కోట్ల దాకా మనకు మిగతా దేశాల నుంచి వచ్చాయి. అందులో 90 కోట్లు మన ఇండియా నుంచి ఉన్నాయి. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా 8 రోజుల్లో డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ అనే హాలీవుడ్ సినిమా $630 మిలియన్, అంటే మన కరెన్సీలో మారుస్తే ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్గా 5000 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి $200 మిలియన్, అంటే 1600 కోట్లు. అంటే బడ్జెట్ మీద 3 రెట్లు లాభాలు వచ్చాయి ఈ సినిమాకు ఆల్రెడీ 8 రోజుల్లోనే. అంటే త్వరలోనే ఈ సినిమా 2వ వారంలో నాకు తెలిసి ఖచ్చితంగా 1 బిలియన్, అంటే 1000 మిలియన్ మార్కుని టచ్ అవుతుంది. 1 బిలియన్ అంటే 8000 కోట్లు అయితే ఈజీగా వచ్చేస్తాయి. యాక్చువల్గా సినిమా 1.5 బిలియన్ దాకా వెళ్ళొచ్చు, అంటే 12,000 కోట్ల దాకా వెళ్ళొచ్చు అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆన్లైన్లో ఈ సినిమా ఒరిజినల్ ప్రింట్ ఎవరు అప్లోడ్ చేశారు, పైరసీ. సో కొంచెం కలెక్షన్స్ దెబ్బ పడవచ్చు కొన్ని దేశాల్లో, కానీ బట్ ఈ సినిమాని థియేటర్లో చూస్తేనే కిక్. సో అది మన డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ అనే మార్వెల్ సంస్థ సినిమా. డిజ్నీ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి 8 రోజుల్లో $630 మిలియన్ గ్రాసు, అంటే మన కరెన్సీలో చెప్పాలి అంటే 5000 కోట్లు. సినిమా బడ్జెట్ వచ్చి $200 మిలియన్, అంటే 1600 కోట్లు. సో 3 రెట్లు లాభాలతో సినిమా హుమంగస్ బ్లాక్ బస్టర్. ఓకే, బాయ్.